సంపూర్ణంగా ప్రకటమవుతుంది. ఒక్కసారి అది దైవీతత్వం మొత్తం ప్రకటన జరిగితే డిస్టర్బ్ అవుతారు. అవధూతలకి అలాంటి అవధూతలు డిస్టర్బ్డ్‌గా కనిపిస్తారు మనకి. ఎందుకంటే ఆ దైవీ తత్వాన్ని వాళ్ళకి ఒక్కసారి అనుభూతి చెంది, అది ఆ ఎనర్జీ, ఆ శక్తిని తట్టుకోలేక కొంచెము ఏమో అసలు వాళ్ళకి మనమే పిచ్చివాళ్ళలాగా కనపడుతుంటామేమో. మనకనిపిస్తుంది వాళ్ళు డిస్టర్బ్డ్‌గా ఉన్నారని. వాళ్ళకి మనం డిస్టర్బ్డ్ పీపుల్ లాగా కనిపిస్తున్నారేమో. ఎంతోమంది అవధూతలను మనం చూసాము. అలా వాళ్ళు మన వైపే చూస్తున్నట్టుంటారు గానీ, మన వైపు చూడరు. ఎక్కడ చూస్తుంటారు? ఏముంది ఏదో పిచ్చి చూపులనుకోని ఎళ్ళిపోతాం. కానీ వాళ్ళు చూసే చూపు వేరు. వాళ్ళు ఏ లోకాల్లోకి చూస్తున్నారో గూడా మనకు తెలీదు. అందుకనే అలాంటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, ఎవరైనా చెప్పినప్పుడు హాయిగా కళ్ళు మూసుకొని ఒక నమస్కారం చేసుకొని వస్తే మనకి చాలా మంచిది. వాళ్ళ హావభావాలు, వాళ్ళు కట్టుకున్న బట్టలు, వాళ్ళుంటున్న పరిస్థితులు చూసి అసహ్యించుకుంటే కష్టమే. నెల్లూరులో ఒక వెంకయ్య స్వామి గుడిలో ఒక అవధూతను చూసాం. చాలా అంటే ఆవిడ చుట్టూ ఈగలు అవి ఇవేమో బాగా ఉన్నాయి. క్లీన్ లేదు. నోట్లోంచి చొంగ గారుతోంది. అయినా ఆమె అవధూత అని చెప్పిన తర్వాత అక్కడే ఉండి నేను చూసా. చాలా సేపు చూసా ఆవిడని. ఏదో వీళ్ళు ఏదో క్యాజువల్‌గా ఏదో లాజిక్ దాన్నేమంటారు? ఆహ్, ఏది లాజిక్ లేకుండా చెప్పేస్తున్నారేమో ఆవిడని అవధూత అని అసలు వీళ్ళకి క్యాజువల్‌గా చెప్పేస్తున్నారేమో చూద్దామని. సరే నేను కొంచెం లాజికల్‌గా ఉండి గమనిస్తూ ఉన్నా. నాకంటే కింద ఇంకా కొంచెం ఇల్లాజికల్ పీపుల్ ఉంటారు గదా! పిల్లకాయలు, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళెళ్లి ఆమెనేదో ఇబ్బంది పెడుతున్నారు. వెళ్లి వాళ్ళతో పోట్లాడా. "నీకెందుకురా? ఆమె సరిగ్గా ఉండకపోతే ఉండని. ఆమెను చూసుకునేవాళ్ళు గుడిలో ఆమెకి చోటిచ్చారు అంటే, గుడి వాళ్ళు ఆమెను చూసుకుంటారు. గుడిలో చోటు ఇచ్చారు అంటే, గుడి వాళ్ళకి తెలుసు ఆవిడ యొక్క గొప్పతనం. నువ్వేదో ఆవిడ అలా ఉంది, ఇలా ఉందని ఎగతాళి చేసి సెల్ఫీలు తీసుకొని వెళ్తే నీకేం నష్టం? ఆవిడకేమీ నష్టం లేదు. నువ్వు ఎన్ని ఎన్ని ఎగతాళి చేసినా, ఎన్ని ఎన్ని కోతి గంతులేసినా ఆవిడ ఫేస్‌లో ఒక్క మార్పు గూడా రాలేదు గమనించావా? అని అడిగా. అంతే పక్కకెళ్ళిపోయారు. అలా కొంతసేపు చూసా. ఆమెకి ఎటు చూస్తుందో మనకర్థం కాదు. అలా దిష్టలాగా నిలబడి ఉంటుంది. స్పృహ లేదు. ఏదైనా ఇద్దాము, చేద్దాము అంటే ఆవిడని కాపాడే ఒక ఆయనున్నాడు. "ఏమి ఇవ్వద్దమ్మా, ఏమి అక్కడ పెట్టొద్దు. ఆమెకి తినటానికి ఏమి ఇవ్వద్దు. డబ్బులు గూడా ఇవ్వక్కర్లేదు" అని క్లియర్‌గా చెప్పేసాడు. నోరు మూసుకొని అవతలకి వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు ఏ తపస్సులో ఉన్నారో, ఎటువంటి గాఢ ఆహ్, ట్రాన్స్‌లో ఉన్నారో, వాళ్ళ దగ్గర మనం డబ్బులు తినుబండరాలు అవన్నీ పెడితే ఆయన్ని ఆమెని కాపాడే ఆయన మనల్ని తిడుతూ ఉంటే, మనం మొండిగా అక్కడ పెడితే మనకే అది నష్టం అవుతుంది. అలాంటి వాళ్ళని దూరంగా ఉండి, నమస్కారం చేసుకొని, మన పనేదో మనం వెళ్ళటమే. అబ్జర్వ్ చేయాలి ఒక అరగంట. చేసి నమస్కారం చేసుకొని వచ్చేసాం. సో, అలాంటి పరిస్థితులు గూడా వస్తాయి. మనం ధ్యానంలో మనకి సాధనలో ఒక్కొక్కసారి ఆ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతాం. ఆ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి బయటికి రావాలనిపించదు. చాలా సార్లు మనము ఈ కుండలిని జాగరణ అప్పుడు, సప్తఋషి ధ్యానం అప్పుడు, గరిష్ట మెడిటేషన్ అప్పుడు చివరిలో మీరు జై గురుదేవ్ అని ఎలా అంటున్నారో అప్పుడే తెలిసిపోతుంది. మీరు ఎటువంటి ధ్యానంలో ఉండి బయటకొచ్చారో అని. కొంతమంది మంచి నిద్రపోయి ఉంటారు. ఆ నిద్రలోంచి లేచి జై గురుదేవ్ అంటారు. ఓకే. అది అర్థమైపోతుంది నాకు. కొంతమంది జాయిన్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మ్యూట్‌లో పెట్టేసుకొని.
ఎవరిని మనము ఏమీ అనుకోలేము. మీరు యాక్టివ్‌గా ఉండి, వింటూ ఉండి ఏదో ఇప్పుడు అందరికీ ఇమ్మీడియేట్‌గా యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు. కానీ వినటము, అర్థం చేసుకోవటము, ప్రయత్నం చేయడం అనేది ప్రయత్నం చేస్తున్నామండి అంటే చాలు. ఇంకా అంతకంటే ఏమక్కర్లా. గురువులకి మీరు వేసే ప్రయత్నమే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అందుకనే చెప్తుంటారుగా, "నువ్వు నా వైపు ఒక అడుగు వేస్తే, నేను నీ వైపు 10 అడుగులు వేస్తా" అంటారు. అందుకనే శ్రీరామ శర్మ ఆచార్య చేయిచ్చే చెప్పిన కుండలిని జాగరణ సాధన చాలా జాగ్రత్తగా మనం అటెంటివ్‌గా చేసుకోవాలి. అందుకే శాంతి గుంజి దర్శనం అని చెప్పి ఆ ఫోటో కూడా పెట్టాము. శాంతి గుంజి వెళ్ళిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. వెళ్ళని వాళ్ళకి ఇలా ఉంటుంది శాంతి గుంజి అని. ఈ 24 లక్షలు అయిపోయిన కోమలి గారికి పెడదాం అనుకుంటూ ఉన్నాను, మర్చిపోతూనే ఉన్నాను. శాంతి గుంజి దర్శించండి, వెళ్ళండి అని చెప్పాలి. ఆవిడ దగ్గర వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆవిడకి ఆ మెసేజ్ అందించండి. వీలైనంత త్వరలో శాంతి గుంజి వెళ్ళి ఏవి కోమలి గారు 24 లక్షలు కంప్లీట్ చేశారు. శాంతి గుంజి వెళ్ళి గురువు గారికి నమస్కారం చేసుకొని అక్కడ యజ్ఞం చేసుకొని అక్కడ పూర్ణాహుతి చేసుకోవాలి. ప్రయత్నం చేయమనండి. సరే. ఇక మన కుండలిని ధారణ, ధ్యానము వీటికి వస్తాము. గాయత్రి, సావిత్రి, కుండలిని అని గురువుగారు ఇచ్చిన ఒక పుస్తకంలో కమెంటరీ రాస్తూ మాస్టారు గురువుగారు ఇచ్చిన కుండలిని ధ్యాన ప్రక్రియకి దాన్ని తెలుగులో అనువదించి ఆయన చెప్పిన మాటల్ని మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అది మనకి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటి, మనకి ముందు అర్థంగా కావాల్సినవి. దివ్య సాధన లోకము అంటే ఏంటి? మనం ఇమాజినేషన్ లో ఒక అద్భుతమైన లోకంలోకి ఎంటర్ అవుతాం అనమాట. అక్కడ అందరూ సాధకులు ఉంటారు. ఆ సాధకులందరూ సాధన చేసుకునేవాళ్ళు, ధ్యానం చేసుకునేవాళ్ళు, ఆసనాలు వేసుకునేవాళ్ళు, మంత్ర జపం చేసుకునేవాళ్ళు, అలా అందరూ ఉంటారు. అందరూ హాయిగా ప్రశాంతంగా, ఎవరు స్ట్రెస్ మీద లేరు. మొహంలో మంచి చిరునవ్వు కూడా ఉంటుంది. ఆనందం అనుభవిస్తూ ఉంటారు. అది దివ్య సాధన లోకము. గంగా యొక్క ఒడి, హిమాలయాలు, సప్తఋషులు, తపోస్థలము. సవిత సవిత అంటే సూర్యుడి యొక్క ఆత్మ, సూర్యుడి యొక్క తేజస్సు, సూర్యుడి యొక్క ఇప్పుడు మన శరీరం ఉంది, మనకు ఒక ఆత్మ ఉందని మనకి చెప్తారు. అలాగే సూర్యుడి యొక్క శరీరం నుంచి వచ్చే వెలుతురుతోనే మనం బతుకుతున్నాం. ఆ సూర్యుడి యొక్క శరీరం యొక్క కూడా ఒక ఆత్మ ఉంటుంది. దాన్ని సవిత అంటారు. బ్రహ్మవర్చస్ శోధ సంస్థాన్ అని చెప్పి శాంతి గుంజులో ఒక సైంటిఫిక్ స్పిరిచువల్ ల్యాబొరేటరీ ఉంది. అక్కడ ఈ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ సంబంధించిన ఆపరేటర్స్ తో ధ్యానం చేసేటప్పుడు మస్తిష్కంలో ఏ మార్పులు వస్తుంటాయి, శరీరంలో ఏ మార్పులు వస్తుంటాయి, యజ్ఞం చేసేటప్పుడు వాతావరణంలో ఏ మార్పులు వస్తుంటాయి, తర్వాత జపం చేసేటప్పుడు శరీరంలో ఏ మార్పులు వస్తుంటాయి అనేది నిత్యము అక్కడ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. మంథన అన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే శ్వాసను అబ్జర్వ్ చేసుకోవాలి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు మజ్జిగ చిలకటానికి మనం ఏం చేస్తాము, ఆ కవ్వాన్ని మజ్జిగలో పెట్టి 2 చేతులతో ఇలా 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 తిప్పుతాం. అంటే అలాగే మన శ్వాసను కూడా లోపలికి వెళ్తుంటుంది, బయటికి వస్తుంటుంది. ఈ లోపలికి వెళ్తూ బయటికి వస్తూ మనం మన వెన్నెముకని అది మంథన చేస్తూ ఉంటుంది. కాబట్టి అదొకటి మనము బాగా ఇమాజిన్ చేసుకోవాల్సిన విషయము. జీవని శక్తి ఊర్ధ్వగమనము. మనము లలితా సహస్రనామం తరగతుల్లో, కుండలిని జాగరణ తరగతుల్లో, సప్తఋషి ధ్యానం శిబిరాల్లో, ఫుల్ మూన్ మెడిటేషన్ శిబిరాల్లో కూడా మనం మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు, ఆజ్ఞా చక్రం నుంచి మూలాధార చక్రం వరకు మనస్సుని ఎలా పైకి తీసుకెళ్ళాలి, పైకి కిందకి రావాలని చెప్పుకుంటూ ఉంటాం.
అలాగే ఇక్కడ ఈ ధ్యాన ప్రక్రియలో కుండలిని జాగరణ అయిపోయింది అని మన మన వెన్నెముకయే ఒక ద్వారముగా, వెన్నెముకయే ఒక గొట్టముగా ఆ కుండలిని శక్తి అలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది ఆటోమేటిక్ గా. అంటే నీ ప్రయత్నం లేకుండానే అలా వెళ్ళిపోయి కిందకు వస్తుంది, వెళ్ళిపోయి కిందకు వస్తుంది. నువ్వు చూస్తూ ఉన్నావు అంతే అని మనం ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నాం. మూలాధారంలో నాలుగు దళాల కమలము, ఇవన్నీ మనకి తెలిసినవి. 6, 10, 12, 16, 2 అన్ని కలిపి 50, ఆ పైన సహస్రం. ఆ కలర్స్ కూడా మనకి తెలిసినవే. ఊర్ధ్వ గమనము అంటే పైకి వెళ్ళుట, మళ్ళీ కిందకు వస్తుంది. మేరుదండ మార్గం ద్వారా ఊర్ధ్వ గమనం మూలాధారం నుంచి సహస్రారం వరకు. ఈ మూలాధారం నుంచి సహస్రారం వరకు మనం కుండలిని జాగరణ అయింది అని చెప్పి మనం ఊహించుకుంటున్నాము. ఒక పవర్ఫుల్ ఎనర్జీ కరెంట్ మూలాధారం నుంచి బయలుదేరి సహస్రారాన్ని టచ్ అయ్యి మళ్ళీ మూలాధారం దగ్గరికి వచ్చి మళ్ళీ సహస్రారం ఇలా పైకి కిందకి వెళ్తూ ఉంటుందని మనం నెమ్మదిగా ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నాం. అది యాక్చువల్ గా ఏంటి? భూలోకం నుంచి బ్రహ్మలోకము, అదే దేవయానము అని చెప్తున్నారు గురుగారు. భూలోకం ఎక్కడ? మూలాధారంలో ఉంది. దేవలోకం ఎక్కడ? సహస్రారంలో ఉంది. మనం ఎప్పుడైతే వెన్నెముకలో ఈ కుండలిని యానము మనం ఇమాజిన్ చేసుకుంటూ ఉంటామో, ఆ భూలోకం నుంచి ఇది సహస్రారం బ్రహ్మలోకం వరకు అది కూడా మూవ్ అవుతూ ఉంటుంది, శక్తి మూవ్ అవుతూ ఉంటుంది అని మనము ఊహించుకుంటూ ఉంటాం. సైన్స్ కూడా చెప్తుంది. ఇప్పుడు ఒక పార్టికల్ ఒక చోట కదలిక జరిగితే దానికి యాంటీ పార్టికల్ ఇంకొక చోట ఉంటుంది, ఇంకొక ప్లేన్ లో ఉంటుంది, అది కూడా కదులుతుంది అని చెప్తారు. అంటే మనం సింపుల్ టర్మ్స్ లో మనం చెప్పుకుంటాం. ఒక అణువు ఒక చోట కదిలితే ఆ అణువు యొక్క ప్రతిరూపము ఇంకొక లోకంలో ఉంటుందిట. ఆ అణువు యొక్క బింబము లేదా ప్రతిరూపము, ఆ అణువు యొక్క ప్రోటోటైపో లేదా ఆ అణువు యొక్క డూప్లికేటో ఇంకొక ప్లేన్ లో ఉంటుంది, అది కూడా కదులుతుందట. అందుకనే మనిషిని పోలిన మనుషులు భూమి మీదే 5 ఉంటారు, ఏదో చెప్తారు, 5 ఉంటారో 6 ఉంటారో ఏదో చెప్తారు. మరి మిగతా ప్లేన్స్ లో మిగతా లోకాల్లో కూడా మనల్ని పోలి మన యొక్క శరీరాలు ఉంటాయి. మనం ఇక్కడ ఏది కదిలిస్తే ఆ లోకాల్లో అవి కూడా కదులుతాయి. ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. షట్చక్రముల భేదన అంటారు. భేదన అన్నప్పుడు ఈ కుండల్ని మూలాధారం నుంచి సహస్రారం దగ్గరికి వెళ్తూ ఉంటుంది కదా, దారిలో ఆ పువ్వుల్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్తుంది, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఆ పువ్వుల్ని టచ్ చేసుకుంటూ వస్తుంది. ఇది మనము మెల్లగా జాగ్రత్తగా మనం ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఇది పైకి కిందకి తిరుగుతోంది అని మనకి ఒక అవగాహన బాగా వచ్చేసి ఇమాజినేషన్ లో బాగా తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే మనము మన శరీరాన్ని, మన యొక్క ఆరాని, మన యొక్క తపస్సుని అలా పెంచుకుంటూ పోతుంటాం. మీరుంటున్న ఇల్లు, మీరుంటున్న అపార్ట్మెంట్స్, మీరుంటున్న ఏరియా, మీరుంటున్న లొకాలిటీ, మీరుంటున్న ఊరు, మీరుంటున్న రాష్ట్రము, మీరుంటున్న దేశము, మీరుంటున్న గ్రహము, ప్లానెట్, తర్వాత సోలార్ సిస్టమ్ మొత్తము మీరే అని మనల్ని అలా విస్తరణ చేసుకోవాలి. సవితా సహయోగముతో యోగాగ్ని విస్తరణ, ఆత్మసత్తా బ్రహ్మసత్తాగా విస్తరణ, నిప్పురవ్వ దావానలుగా విస్తరణ, జ్యోతి మహాజ్వాలగా విస్తరణ అన్నప్పుడు మనం అలాగా మనల్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. అందుకనే మనకి గనిష్టా మెడిటేషన్ లో చెప్పే ఆ మంత్రమ్స్ ఉన్నాయి కదా, అందులో కూడా ఎక్స్పాండ్ అనే పదం వస్తుంది. సవితా సహయోగంతో ఆత్మజ్యోతి బ్రహ్మజ్యోతిగా పరివర్తన. అంటే ఈ ధ్యానం చేసే టైంలో మనము ఆల్రెడీ బ్రహ్మతో కలిసిపోయాము,
బ్రహ్మే మనము అని మనం ఇమాజిన్ చేసుకోవాలి. అందుకనే ఈ సకల సమర్థ సద్గురు స్పర్శలో మనం ఏమనుకుంటున్నాము, శాస్త్రాలలో అద్భుతమైన లైట్ లో మనము ఎనర్జీ, లైట్, పవర్, ఎనర్జీ, ఎక్కడైతే ఫామ్ అనేది ఉండదో, రూపం అనేది ఉండదో, అక్కడ ఏముంటుంది, అక్కడ శక్తి, ప్రేమ ఉంటాయి. ఆ శక్తి, ప్రేమ, అందులోంచి కొంత తీసుకొని మనము బయటికి వచ్చి యతీనా బ్రహ్మభవతి సారథి అని చెప్పి ఒక సింహాసనం మీద కూర్చొని ప్రపంచాన్ని మనం నడిపిస్తున్నామని మనం ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నాం. యతీనాం బ్రహ్మభవతి సారథి అంటే మనం చెప్పుకున్నాం, బ్రహ్మయే మనల్ని నడిపిస్తున్నాడు. బ్రహ్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల బ్రహ్మ కాదు, బ్రహ్మ పరబ్రహ్మము అంటే వీళ్ళు ముగ్గురు పైన ఉన్న శక్తి. దాన్ని అమ్మవారు అనుకోండి, శివ అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఆ పరబ్రహ్మ తత్వము మనల్ని నడిపిస్తుంది. అందుకనే మనం ఏం చేశాము, ముందుగానే ఇలాంటివన్నీ వస్తాయని చెప్పి కృష్ణుడిని తీసుకొచ్చి మన బ్రెయిన్ లో పెట్టేసుకున్నాం. వెన్నెముక అర్జునుడు అనుకుంటున్నాం, మన ఫేస్ లో సప్తఋషులు పెట్టేసుకున్నాం, సప్తఋషుల ఆశ్రమాలు కూడా పెట్టేసుకున్నాం. అందుకనే మనం కళ్ళు, చెవులు, ముక్కు, నోరు వీటిని ఎప్పుడైనా మీరు కదిలించినప్పుడు, వాటితో మాట్లాడేటప్పుడు, చేసేటప్పుడు అవి ఆశ్రమాలుగా మన శరీరంలో ఉన్నాయి. అంటే అంత పెద్ద పెద్ద ఆశ్రమాలు మీ ఫేస్ లో ఉన్నాయంటే మీ ఫేస్ ఎంత పెద్దదో ఆలోచించుకోండి. అందుకనే పురుష సూక్తంలో ఆ విరాట్ పురుషుడి యొక్క నాభి స్థలమే మొత్తం విశ్వం అంతా ఉందని చెప్తారు. లోకంలో ఒక లైన్ వస్తుంది. అలా మనల్ని మనం అట్లీస్ట్ ఈ ధ్యానం చేసేటప్పుడు బాగా ఎక్స్పాండ్ చేసుకోవటము అనేది అలవాటు చేసుకుంటూ ఉంటే, ఓకే, మళ్ళీ క్లోజ్ చేసి జై గురుదేవ్ అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చేసినప్పుడు మళ్ళీ మనం నార్మల్ స్థితికి వస్తాం. మళ్ళీ మంచినీళ్ళు తాగో, లేదా లైట్ గా ఏదైనా తినో, లేదా పడుకోవడానికి వెళ్తాం. ఏదో కాసిన ఆ ఫోన్లు ఈ ఫోన్లు చూసుకొని, అప్డేట్స్ చూసుకొని పడుకుంటాం. నిద్ర వస్తే వెంటనే నిద్రపోతాం, లేకపోతే కాసేపు ఏదో చూసి పడుకుంటాం, కాసేపు కబుర్లు చెప్పి పడుకుంటాం. కానీ ఈ టైంలో మాత్రం మనము ఈ సాధన క్రమం మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ విషయంలోకి మనం డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. ధ్యాన ముద్ర, శరీరం స్థిరంగా ఉంచుకోవాలి, మనసుని శాంతంగా ఉంచుకోవాలి, నడుము నిటారుగా, 2 చేతులు ఒడిలో ఉండాలి, కళ్ళు మూసుకోవాలి. మనసుని శాంతంగా ఉంచుకోవాలి అంటే మనకి జాగ్రత్తగా ఏ రకమైన టెన్షన్స్ మనం తెచ్చుకోకూడదు. అది మనం గుర్తుంచుకొని మనం ధ్యానంలోకి వెళ్ళిపోదాము. నడుము నిటారుగా ఉంచుకోండి. సావధాన్, అటెన్షన్, నడుము తిన్నగా ఉంచుకోండి, 2 చేతులు ఒళ్ళో పెట్టుకోండి, ఎడమ అరచేయి క్రింద, కుడి అరచేయ పైన ఉంచుకొని కళ్ళు మూసుకోండి. శరీరమును స్థిరముగా ఉంచుకోండి, చిత్తమును శాంతంగా ఉంచుకోండి. ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోండి. మెల్లగా మనలోంచి ఒక ఆకారం బయటకు వస్తుందని ఊహించుకొని, మనలాంటిదే ఆకారం అలా గాల్లో తేలుకుంటూ హరిద్వార్ వెళ్ళిపోయింది. హరిద్వార్ వెళ్ళిపోయి అక్కడ ఏం చూసింది, ఒక దివ్యమైన సాధనా లోకాన్ని చూసింది. గంగ అలా సెలయేరులాగా పారుతూ ఉంది. గంగను చూసింది. ఆ గంగ దగ్గర మనం కూర్చొని అలా పైకి చూస్తే హిమాలయాలు కనపడుతున్నాయి, అద్భుతమైన హిమాలయాలు. వాటి యొక్క ఛాయ మన మీద పడుతుంది. అక్కడే సప్త ఋషులు తపస్సు చేసిన స్థలం అది. అదే శాంతి కుంజ్ లోకి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే సజ్జల శ్రద్ధ, ప్రఖర ప్రజ్ఞ ఉన్నాయి గురువు గారు, మాతాజీ యొక్క నివాస స్థలము. అక్కడి నుంచి మనము గాయత్రి మందిరంకి వెళ్ళాము, అమ్మవారిని చూసుకున్నాము, అఖండ దీపం చూసుకున్నాము.
ఎప్పుడు యజ్ఞం జరిగే ప్లేస్ చూసుకున్నాము, ఎప్పుడు జపం జరిగే ప్లేస్ ఒకటి చూసుకున్నాము. అక్కడంతా బ్రహ్మ సందోహం జరుగుతుంది, అంటే బ్రాహ్మీ శక్తి అంతా ఉంటుంది అక్కడ. అంటే బ్రాహ్మీ శక్తియే ఉందని మనం ఎలా కనుక్కోవాలండి అంటే, మనం అక్కడికి వెళ్ళంగానే ఏ రకమైతే ఆనందం మనం పొందుతామో అదే బ్రహ్మ సందోహము అనుకోవాలి. సరే, అది ఒక దివ్యమైన వాతావరణం అనేది మనకి అర్థమైపోతుంది, ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఎందుకంటే టెంపుల్ దాకా మనం హడావుడిగా వెళ్ళిపోతాం. కారులోనో, ఆటోలోనో, సైకిల్లోనో, నడిచో ఎట్లా వెళ్ళిపోతాం. ఒక్కసారి ఆ గడప దగ్గర ఏం చేస్తాం, వంగి గడప మీద నమస్కారం చేసుకొని లోపల అడుగు పెడతాం. లోపల అడుగు పెట్టంగానే మన మనసు మారిపోతుంది. లోపల ఏం చూడాలి, ఎలా చూడాలి, ఎంతసేపు పడుతుంది, అయ్యో అమ్మవారు కనపడతారా, అయ్యవారు కనపడతారా, అక్కడ హారతి తీసుకోవాలా, లేకపోతే అవి చూసుకోవాలా, ప్రదక్షిణ చేయాలా, రష్ ఎక్కడ ఉంది, ఇదే ధ్యాసలో ఉంటాం కదా ఖచ్చితంగా. ఒకసారి మళ్ళీ బయటికి ఎంత టైం పడుతుందో, ఒకసారి ఆకలి అవుతుంటుంది, అన్ని రకాల ఆలోచనలు వస్తుంటాయి, తప్పేం లేదు. కానీ ఎక్కువ ఆలోచనలు ఏమొస్తాయి, అమ్మవారి దర్శనం లేదా అయ్యవారి దర్శనం, అక్కడ గుడి దాకా వెళ్ళి అక్కడ రష్ లోంచి మనం నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేయడానికి వీలవుతుందా లేదా, ఆ, హుండీలో ఏదో రూపాయో 2 రూపాయలు వేయడానికి వీలవుతుందా లేదా, సాష్టాంగ నమస్కారం చేసుకోవడానికి వీలవుతుందా లేదా, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. అంత మటుకు తప్పేమీ లేదు. సో అలా మనం ఎంటర్ అవ్వగానే మనం ఈ గాయత్రి తీర్థం చూడాలి, అవి చూడాలి, ఇవి చూడాలి, గురువు గారిని చూసుకోవాలి అనుకుంటాం. సరే, దాదా గురుదేవుల యొక్క ప్లేస్ చూస్తాము. పూజ్య గురుదేవులు మాతాజీ యొక్క ప్లేస్ చూస్తాము. అది మనకి ఫోటోలో పెట్టున్నాము. పూజ్య గురుదేవులు మాతాజీ యొక్క పాద పద్మములు గుర్తు చేసుకోండి చాలు, అంతే. అవే అసలు అంతా తీసుకెళ్తాయి. అదంతా దివ్య సాధన లోకము, సద్గురువు యొక్క ప్రేరణ. అందుకనే గురువు గారు మాతాజీ యొక్క పాద పద్మములు మనం ఆ ఫోటోలో పెట్టి ఉన్నాయి. అవి ఒకసారి చూసుకుంటారు, నమస్కారం చేసుకుని. అదే గంగా యమునల సంగమము, అదే ఆత్మచేతన బ్రహ్మచేతన యొక్క సమన్వయము. ఆత్మచేతన మనలో ఉంటుంది, బ్రహ్మచేతన గురువులో ఉంటుంది. గురువు ఒక్కడే. ఆ గురువు ఒకే ఒక్క గురువు ఇద్దరుగా డివైడ్ అయ్యి మనకి దర్శనం ఇస్తున్నారు. గురువు గారు, మాతాజీ ఇద్దరు ఒకటే, ఒకే శక్తిలో 2 భాగాలు. మెల్లగా అలా 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 మనం అవన్నీ చూస్తుంటే మనలో ఉన్న టెన్షన్స్ తగ్గినాయి. ఎందుకునో మనకి తెలియదు, మధ్యలో మంచినీళ్ళు తాగి ఉంటాము, ఏదో లైట్ గా స్నాక్స్ తీసుకొని ఉంటాము, ఆకలి దాహం తగ్గిపోయింది, అలసట తగ్గిపోయింది. అలసట తగ్గిపోయి ఆకలి దాహం తగ్గిపోతే మన సగం టెన్షన్లు తగ్గినట్టే. వాసనలు శాంతించాయి, తృష్ణ శాంతించింది, అహంత శాంతించింది, ఉద్విగ్నతలు శాంతించాయి. హరిద్వార్లోకి అడుగు పెట్టాం ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఆహా ఎంత కష్టపడి వచ్చాము ఇక్కడికి అనేటప్పటికి మనకి మిగతా టెన్షన్ అన్ని దూరం అయిపోతుంటాయి. దివ్య దర్శనము. రాత్రి పడుకున్నాం, పొద్దున్నే లేచేటప్పటికి అక్కడ హరిద్వార్ లో సూర్యోదయం చూడాలి అని అనిపించింది మనకి. రాత్రి పడుకొని పొద్దున్నే లేవంగానే ప్రాతకాలం తూర్పు దిశలో స్వర్ణిమ సూర్యోదయము, సూర్యుడిని చూశారు పొద్దున్నే లేచి. అక్కడ 3-3:30 కల్లా అందరూ లేచేస్తారు, అందరూ సాధనలోకి పనుల్లోకి వెళ్ళిపోతారు. మనం కూడా వాళ్ళతో పాటు లేచాం, సూర్యోదయం చూసాం. ఆ సూర్యోదయము సౌభాగ్య సూర్యోదయం అంటాం. గురువుతో పాటు కూర్చొని చూసిన సూర్యోదయాన్ని సౌభాగ్య సూర్యోదయం అంటాం. అది రోజు చూడగలగాలి మనం, రోజు మనతో గురువు ఉన్నట్టే మనం భావించాలి. ఆ సూర్యుడే స్వర్ణిమ సవిత. సూర్యుడినే మనము గోల్డెన్ సవిత అనుకుంటాం. అంటే ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తే అమ్మవారు కనపడతారు, అయ్యవారు శివలింగం కనపడుతుంది, విష్ణువు కనపడతాడు, ఆ విగ్రహాలు ఉంటాయి, ఆ మూర్తులు ఉంటాయి. ఆ మూర్తిని చూసి మనం అమ్మవారే అక్కడ ఉన్నట్టు, అయ్యవారే అక్కడ ఉన్నట్టు
విష్ణుమూర్తి అక్కడ ఉన్నట్టు, కృష్ణుడే అక్కడ ఉన్నట్టు మనం భావించి నమస్కారం చేసుకుంటాం కదా. అలాగే ఆ గోల్డెన్ సన్ ని చూసిన ప్రతిసారి మీరు నేను సవితను చూస్తున్నాను అనుకోవాలి. మీకు అర్థమైందా, అర్థం కాలేదు తర్వాత సంగతి. మన నెక్స్ట్ స్టెప్ సూర్యుడిని చూస్తున్నాను అందరికీ తెలుసు. సవితను చూస్తున్నాను అని గురించి మీరు మనసులో అనుకోవాలి సూర్యుడిని చూసినప్పుడల్లా. చంద్రుణ్ణి చూసినప్పుడల్లా నేను సోముడిని చూస్తున్నాను. అగ్నిని చూసినప్పుడల్లా నేను అగ్ని దేవుడిని చూస్తున్నాను. చిన్న దీపం కనపడినా ఏది లైట్లు అవి కాదు, నూనెతో లేదా ఆవు నెయ్యితో వెలిగించిన దీపము చూసినప్పుడు అగ్ని దేవుడినే చూస్తున్నాను. సూర్యుడిని చూసినప్పుడు సవిత దేవుడిని చూస్తున్నాను. చంద్రుడిని చూసినప్పుడు సోమదేవతను చూస్తున్నాను. ఇది మనము మన ఆలోచన పరిధి మారాలి, మన యొక్క అటెన్షన్ మారాలి, మన యొక్క అప్రోచ్ మారాలి. మారాలి అంటే మన ఆ లాంగ్వేజ్ ని పట్టుకోవాలి, ఆ లాంగ్వేజ్ ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. గాయత్రి యొక్క ప్రాణము సవిత. ఇక్కడ నేను చెప్పింది చెప్పినట్టుగా రిపీట్ చేయండి. సవిత ఇష్టదైవము, లక్ష్యము, ఉపాస్యము. సవిత ప్రకాశము, జ్ఞాన ప్రజ్ఞలు. సవిత అగ్ని, ఊర్జ, బ్రహ్మశక్తి. సవిత బ్రహ్మ. సవిత వర్చస్. సవిత బ్రహ్మ వర్చస్. సవిత ఉపాస్య. బ్రహ్మ వర్చస్ ఉపాస్య. ఇంకా చెప్పండి. ఏకత్వము, అద్వైతము. సాధకుడు సవితకు సమర్పణ. నేను సవితకు సమర్పణ. నేను సవితకు సమర్పణ. నేను సవితలో విసర్జన. నేను సవితలో లయమవుట. నేను సవిత ఒకటి. నేను భగవంతుడు ఒకటే. నేను ఏకత్వము, భగవంతుడు అద్వైతము. నేను సవితకు సమర్పణ. నేను సమర్పణ. నేను సవితకు విసర్జన. నేను సవితలో లయమవుతున్నాను. నేను సవిత ఒకటయ్యాము. నేను భగవంతుడు ఒకటయ్యాము. ఈ మాటలు మీకు బాగా మనసులో హత్తుకోవాలి. ఒక 2 minutes సైలెంట్ గా ఉండండి. సవితా శక్తి కుండలిని క్షేత్రంలో ప్రవేశం అవుతోంది. ఇమాజిన్ చేసుకోండి, మూలాధారంలో ఆ శక్తి ప్రవేశం జరుగుతోంది. అక్కడి నుంచి మన శరీరంలో కుండలిని జాగరణ జరుగుతోంది. ఆ ప్రాణ విద్యుత్తు, ఆ జీవని శక్తి, ఆ యోగాగ్ని, ఆ అంతర్జ్యోతి, ఆ బ్రహ్మజ్యోతి అలా మన శరీరంలోకి ప్రవేశించింది. మూలాధారంలో ఆ శక్తి ప్రవేశించింది. ఆ మూలాధార మంథన జరుగుతోంది. సవితా సహయోగముతో శక్తి క్షేత్ర మంథన, మూలాధార మంథన, సముద్ర మంథన, జీవన మంథన, మంథన మంథన మంథనతో అంత ఊర్జ సంవర్ధన, కుండలిని జాగరణ.
మెల్లగా ఊర్ధ్వగమనం పైకి లేస్తుంది. అది మన మూలాధార చక్రం నుంచి మేరుదండంలో పైకి వెళ్తుంది. సవితా సహయోగంతో జాగృతమైన శక్తి యొక్క ఊర్ధ్వగమనము, జీవనీ శక్తి ఊర్ధ్వగమనము, కుండలిని ఊర్ధ్వగమనము మూలాధారం నుండి సహస్రారం వరకు మేరుదండ మార్గము ద్వారా భూలోకము నుండి బ్రహ్మలోకం వరకు దేవయాన మార్గము ద్వారా జీవనీ శక్తి యొక్క ఊర్ధ్వగమనము, ఉత్థానము, ఉత్కర్ష, అభ్యుదయము, కుండలిని జాగరణ. ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. మెల్లగా అది పైకి కిందకి ఆ శక్తి మూలాధారం నుంచి సహస్రారం వరకు మన మేరుదండం ద్వారా విసతంతు తనీయసి అని చెప్పుకుంటాం కదా. మన మేరుదండం ఒక తామరతుడు లాగా ఇమాజిన్ చేసుకుంటే ఆ శక్తి ప్రాణ విద్యుత్తు మూలాధారం నుంచి సహస్రారం వరకు అలా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అలా వెళ్తూ 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 ఏం చేస్తుంది, ఆ మూలాధారంలో, స్వాధిష్టానంలో, ఆ మణిపూరక చక్రంలో, అనాహతంలో, ఆ విశుద్ధిలో, ఆజ్ఞా చక్రంలో, ఆ సహస్రారంలో ఉన్న ఆ కమలాలుని విచ్చుకుంటూ పైకి వెళ్తుంది. మళ్ళీ అది ఎలా కిందకు వస్తుంది. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడల్లా విచ్చుకుంటున్నాయి. మళ్ళీ అది పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది. కిందకు వచ్చేటప్పుడు మళ్ళీ క్లోజ్ అవుతున్నాయండి అలాంటి క్వశ్చన్లు వేయద్దు. పైకి వెళ్ళే ప్రతిసారి అది విచ్చుకుంటున్నాయి. అక్కడ ఉన్న కమలాలు కమలాలయే ప్రసీద అన్నాడు. అందుకనే ఆ కమలాలు అలా విచ్చుకుంటున్నాయి. సహస్రారం దాకా వెళ్ళేటప్పటికి అక్కడ సహస్ర కమలం విచ్చుకుంటుంది. మళ్ళీ ఆ శక్తి మళ్ళీ అలా కిందకు వస్తుంది. చక్ర భేదన, శబ్ద భేదన, లక్ష్య భేదన, ఉత్థానన, జాగరణ, షట్చక్ర జాగరణ, మూలాధార చక్ర జాగరణ, స్వాధిష్టాన చక్ర జాగరణ, మణిపూరక చక్ర జాగరణ, అనాహత చక్ర జాగరణ, విశుద్ధి చక్ర జాగరణ, ఆజ్ఞా చక్ర జాగరణ, కుండలిని జాగరణ. ఇప్పుడు విస్తరించండి, అలా ఎక్స్పాండ్ అవ్వండి, బాగా ఎక్స్పాండ్. సెంటర్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్ అంటారు. హిడెన్ సర్కంఫరెన్స్, ఈక్వేటర్ ఈక్వల్, నిల్, నన్, నాట్, లెవెల్స్. సవితా సహయోగముతో యోగాగ్ని విస్తరణ, ఆత్మసత్తా బ్రహ్మసత్తాగా విస్తరణ, నిప్పురవ్వ దావానలముగా విస్తరణ, జ్యోతి మహాజ్వాలగా విస్తరణ, ఆత్మసత్తా విస్తరణ, ప్రసారణ జాగరణ, కుండలిని జాగరణ. బాగా ఎక్స్పాండ్ అయిపోయారు. విరాట్ స్వరూపంలో ఉన్నారు. మీరే, వేరే ఎవరు కాదు, గురువు కాదు, నేనే విరాట్ స్వరూపం అంతా బాగా విస్తరించాను అని ఇమాజిన్ చేసుకోవాలి. అప్పుడు మనలో పరివర్తన జరుగుతోంది. మనలో ఉన్న ఆత్మజ్యోతి బ్రహ్మజ్యోతిలో కలిసిపోయింది. మనలో ఉన్న క్షుద్రత మహానతగా మారిపోయింది. మనలో ఉన్న కామన భావనగా మారిపోయింది. మనలో ఉన్న వియోగము, డిప్రెషన్స్, తలకాయ నొప్పులన్నీ సంయోగముగా మారిపోయినాయి. మనము నరుడు నారాయణుడిగా మారిపోయాడు, నారాయణిగా మారిపోయారు. పరివర్తన, మనలో బ్రహ్మాండమైన పరివర్తన వచ్చింది. సంవర్ధన, మనలో బ్రహ్మాండమైన సంవర్ధన వచ్చింది. మనలో నిద్రపోతున్న అన్ని రకాలైన పాత జన్మల్లో మనం నేర్చుకున్న మంచి విషయాలన్నీ తిరిగి జాగరణ అవుతున్నాయి. కుండలిని జాగరణ జరుగుతోంది.
కుండల్ని మహాశక్తి సమగ్ర సంస్థానం మీద ఆధిపత్యమును సంపాదించుకొనుట. ఆ కుండల్ని శక్తి మీద మనకి ఆధిపత్యం వస్తోంది. బంధన ముక్తి, బంధనములన్నీ తెగిపోయినాయి. ఈశ్వర దర్శనం జరిగింది. ఈశ్వరుణ్ణి చూడండి. కుండలిని జాగరణ అతి గొప్ప జాగరణ. ఈశ్వరుని దర్శించండి. ఈశ్వరుడు ఎవరో కాదు, మీ గురువే. లేదు, ఈశ్వరుడినే చూడగలిగితే ఈశ్వరుడినే చూడండి. బ్రహ్మని చూడండి, విష్ణువుని చూడండి, శివుడిని చూడండి, అమ్మవారిని చూడండి. అలా చూస్తూ ఉండండి. శాంతి పాఠం చదువుతాను. తర్వాత 1 నిమిషము 2 నిమిషాలు మౌనంగా ఉన్న తర్వాత మళ్ళీ శుభకామన చెప్పినప్పుడు శుభకామన చెప్తురు గాని. ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం అసతో మా సద్గమయ, ఓం మృత్యోర్మా అమృతంగమయ, ఓం 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 ఓం. జై గురుదేవ్.